రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ ముఖ్య నేతలతో జనసేన అధినేత సమావేశం కానున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు బీజేపీ ముఖ్య నేతలతో జనసేన అధినేత సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఢిల్లీ రానున్నారు. ఈ రోజు సాయంకాలం 6 గంటలకు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఈ రోజు 6 గంటలకు చేరుకోనున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి పర్యటనకు విషయాలకు వస్తే, ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల విజయం తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఢిల్లీకి రానున్నారు. అంటే మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతనంతటిని కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి అప్పగించడము, ఆ తర్వాత విజయోత్సవం తర్వాత ఈ రోజు మొదటిసారిగా ఢిల్లీకి రావడం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఒకవైపు ముఖ్యంగా ఇక్కడ మనకు బీజేపీ పెద్దలతో కలవడం ఒకవైపు ఉంటే, మరొక వైపు పార్లమెంట్ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కూతురు ఈ రోజు వివాహ మహోత్సవం ఉన్నది. అయితే ముఖ్యంగా ఈ మహోత్సవానికి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఈ రోజు వస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ రోజు 6 గంటలకు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భవన్ కి చేరుకుని అక్కడి నుంచి ఈ రోజు ఏదైతే ఓం ప్రకాష్ బిర్లా గారి కూతురు వివాహానికి కుటుంబ సమేతంగా కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అక్కడి నుంచి కూడా అంటే ఈ రోజు అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. రేపు అంటే బీజేపీ పెద్దలతో కూడా సమావేశం అయిన తర్వాత రేపటి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది మనకి ఇంకా సమాచారం అందాల్సింది. ముఖ్యంగా అంటే మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీ తర్వాత, ఎన్నికల విజయోత్సవం తర్వాత ఈ ఢిల్లీ రాక అన్నది కూడా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. అయితే ఇక్కడ బీజేపీ పెద్దలు కూడా ఈ రోజు రాత్రి జరగబోయేటటువంటి ఏదైతే అంటే ఓం ప్రకాష్ బిర్లా కూతురు యొక్క వివాహ మహోత్సవంలో మాత్రం అందరూ బీజేపీ పెద్దలందరూ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పీకర్లు కూడా ఈ వివాహానికి కూడా రానున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు అయ్యన్న పాత్రుడు, తర్వాత రఘురామరాజు గారు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ రోజు సాయంకాలము పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా వస్తున్నట్లు కూడా, మొదటిసారి కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే రేపు జరిగేటటువంటి బీజేపీ పెద్దలతో జరిగేటటువంటి సమావేశం కూడా కీలకం కానున్నది. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఊహరచన కూడా రేపు కీలకమైనటువంటి అప్డేట్స్ మాత్రం మనకు రేపు అందబోతున్నాయి. మొత్తం మీద 2 రోజుల పర్యటన నిమిత్తము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఢిల్లీ పర్యటనకు ఈ రోజు సాయంకాలం ఢిల్లీకి రానున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.